హలో హాయ్ అందరికీ నమస్తే రైతులందరికీ. నేనైతే ఈరోజు సీడ్ వాడాను. అలాగే సీడ్స్ ఏ మడిలో ఎంత లాభం వస్తుంది, ఏ మడిలో ఏమేమి స్ప్రే చేశాను మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఈ యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం జరుగుతుంది. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. మీకైతే ఖచ్చితంగా ఇది ఉపయోగపడే విశేషమే. రైతులందరికీ మీరు ఒక మడి చేసినా సరే, ఒక అర్ధ ఎకరం చేసి ఉన్నా సరే, మీరు ఎంత పండించినా సరే మీకైతే ఈ వీడియో అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. చూసుకురు కదండి ఈ వరి, ఇది దాదాపు అయినా కానీ మనం నాటేసి అయితే 60 నుంచి 70 రోజులు అవుతుంది. 60 రోజులైతే పక్క 60 పైన అవుతుంది. దీనికి నేను ఏ మందులు వాడానంటే డిఏపి, నానో డిఏపి, మళ్ళా గ్రోమోర్ డిఏపి, ఒకసారి ఇది ఒకసారి అది, మళ్ళీ నానో యూరియా మన ఒక్క బాటిలే ఈ మడికి అంతా కొట్టేశాను. అర్ధ ఎకరానికి ఒకటే బాటిల్ నానో యూరియా 500 ml మొత్తం స్ప్రే చేసేసాను. దీని కారణంగా అయితే వరి బాగా వచ్చింది, రోగం ఏం లేదు. మీరు చూస్తున్నారు కదా మొత్తం ఎట్లుందో, పిల్క శాతం కూడా బాగానే ఉంది, అంతా మంచిగా ఉంది, వరికి ఏం కాదు. కానీ మనం అంత స్ప్రే చేసాం కానీ పంట దిగుబడి ఎలా వస్తుందో ఏం కథనో మనకు తెలియదు. మనం ఇంత ముందుకైతే 2020 వాడేటోని దుక్కి మందు, మళ్ళీ దాని తర్వాత యూరియా వాడేటోని, మళ్ళీ పొటాష్, మళ్ళీ ఇది ఏంది ఫర్టైజర్ అవన్నీ వాడేటోని. ఈసారి అయితే ఏం వాడకుండానే ఎవరి ఈ విధంగానైతే వచ్చింది. చూస్తారు కదా వరి మాత్రం మంచిగానే ఉంది, కానీ లాభడి ఎట్లా వస్తుందో ఏమో చూద్దాం. దాని కారణంగానైతే నేను చేస్తున్నా అని మీరు అందరు ఎవ్వరు చేయకండి. నేను మొత్తం నాది అయిపోయే వరకు నా పంట కాలం ఎట్లా అయిపోతుందో మీరు నెక్స్ట్ పంటకైనా ఏనికైనా ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది. దాని కారణంగానైతే ఇప్పుడు నేను చేసిన కదా, నేను మసాలా కొట్టా, నేను యూరియా కొట్టా, అంత అవసరం లేదు. మీరు ఎట్లా చేసుకుంటారో ఫస్ట్ అట్లనే చేసుకోరు. ఇప్పుడు నేను చేసే ప్రయత్నం ఇది, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఎలా రావాలని నేను చేసేది ఇది. దాని కారణంగానైతే మీరు నేను వీడియో చూసినా, నేను ఇట్లా చేసినా అట్లా చేసినా అవన్నీ నాకు అవసరం లేదు. మీరు ఇది వీడియో చూస్తారు కదా, ఇది మొత్తం అయిపోయి ఈ పంట మొత్తం అయిపోయాక మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ నేను వీడియో పెడతా కదా, నేను ఎట్లా చేస్తే ఎంత లాభం వచ్చింది, ఏంది ఏం కథ అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. అప్పుడు చూసి దాన్ని ఫాలో అవ్వండి. నేనైతే మొత్తం నేను చేసిన తర్వాతనే ప్రయత్నం మీకైతే చెప్పడం జరుగుతుంది. దాని కారణంగానైతే మీరైతే నేను యూరియా కొట్టి ఇప్పుడు ఇంత మంచిగా ఉంది పంట, ఈ లాస్ట్కి వచ్చే వరకు మనకు వెళ్తుందో లేదు. ఇవన్నీ వాడినాయి, నానో యూరియా నానో డిఏపి వాడిన కారణమే. దాని కారణంగా ఏమవుతుందంటే ఇప్పుడు పంట వెళ్ళిపోయింది అనుకో, నేను మాత్రం ఏం చేసేది ఉంది, ఇప్పుడు అర్ధ ఎకరం పెట్టినా అట్లా లాస్ అయిపోతా ఏం కదా అనుకో. ఇప్పుడు ఎంతలా కాకుండా మన పెట్టుబడి అయితే మనకు వెళ్తుంది. అట్లా అని నేను చూస్తున్నా. మీరు పెట్టి మీరు లాస్ అయ్యారు, అట్లా కాకూరు మీరు దయచేసి. అయితే నేనైతే ఇప్పుడు ఈ మడిలో ఇప్పుడు ఎంత వెళ్తుందో పంట, నాకు ఇంతకుముందుకు ఎంత వెళ్ళలేదో దానికి దీనికి ఏమైనా ఎక్కువ వెళ్ళినాయా లేకపోతే తక్కువ అయినాయా, దాని కారణంగానైతే మీరు చూసి మాత్రం పెట్టండి. నేనైతే ఫుల్ వీడియో మాత్రం మనం ఓరి కోసే లోపల మొత్తం అన్ని దానికి అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. మన వడ్ల ఇత్తనాలు కానీ ఏ ఇత్తనాలు కానీ అన్ని ఇచ్చేసాను. దాని కారణంగానైతే అప్పుడు మీరు వాడండి కన్ఫామ్గానైతే. నేను ఓరి కోసేటప్పుడే చెప్పేస్తానండి మీకు, ఈ మధ్యలో ఇన్ని వెళ్ళినాయి, ఈ సీడ్ ఇన్ని వెళ్ళినాయి అని డైరెక్ట్ చెప్పేస్తాను ఇన్ఫర్మేషన్ అయితే. దాని కారణంగానైతే మీరైతే అప్పుడు వాడండి. మీరు నా వీడియో గురించి మొత్తం చెప్పేస్తాను ఈ సీడ్ల గురించి అయితే. దాని కారణంగానైతే నేను పెట్టడం జరిగింది. మీరు చూస్తారు కదా, ఇప్పుడు దాని పైన మడి ఉంటుంది, అక్కడికి వెళ్దాం ఇప్పుడు. ఇది వేరే సీడ్ రకం అండి. ఇది చూస్తారు కదా, ఇది ఎగదలిన ఓట్లే అన్ని మనవి, కానీ ఇంతకుముందు చూపెట్టింది మాత్రం అది నాటేసిన ఊరి. ఇది వేరే సీడ్ అండి. ఇదేంటంటే ఇది బయోసీడ్ 505 సీడ్ పేరు బయోసీడ్ ఉంది. అదమ్మా వారిది సీడ్స్. చూద్దాం ఇది ఎట్లా వస్తుందో పంట. కానీ మనము ఏమవుతుందంటే వరి చూసారు కదండి, నేను దీనికి ఏం చేసినా అంటే ఎగదలిన ఒడ్లు దీనికైతే నేను 2020 వాళ్ళే, యూరియా వాళ్ళే, ఇంతవరకు అయితే పొటాష్ వాళ్ళే, ఏది వాళ్ళే, డిఏపి, నానో డిఏపి, నానో యూరియానే స్ప్రే చేసినాను దీనికి ఇంతవరకు. మళ్ళీ ఒకసారి గడ్డి మందు కొట్టాను, కానీ వరి మాత్రం లేవట్లేదు. ఇప్పుడు నేను కొట్టి కూతాం నానో యూరియా నానో డిఏపి కొట్టి కూతాం 5 రోజులే అవుతుంది. దాని తర్వాత మనం చూద్దాం రిజల్ట్. 5 రోజులలో ఏమి ఎఫెక్ట్ పడేది, కానీ ఇంకో 5 రోజులు చూస్తా. ఇక చూసిన తర్వాత ఒక యూరియా బాస్ తీసుకొచ్చి చల్దాం. ఇక చేసేదే ముందు ఇక మళ్ళీ లాస్ అయిపోతాం ఇలా పంటల. ఈ వరి చూస్తారు కదండి, ఈ వరి మనము నాటేసి అయితే 10-15 రోజులు అవుతుంది. 10-15 రోజులు అయింది, కానీ 18 రోజుల దాకా అవుతుంది దాదాపు అయినా. కానీ నాటేసి మనం 18 రోజులు అవుతుంది. దీనికి మనం చేసింది ఏం లేదు, సేమ్ దీనికైతే ఇప్పుడు నేనైతే డిఏపి కొట్టి అంత దుక్కి మందు ఇక కొడదాం, ఇక యూరియా అయితే కొడదాం. దీనికి నానో డిఏపి, గ్రోమర్ వారి డిఏపి కొట్టాను. గ్రోమర్ వారి డిఏపి ఇంకా తక్కువ ఉంది. మనకు లీటర్ బాటిల్ ఎంతకు వస్తుంది అంటే, మన లీటర్ బాటిల్ 499 నానోది
గ్రోమోర్ డిఏపి మనకి ఎంతకు వస్తుంది అంటే 499 రూపాయలు లీటర్ బాటిల్లో మనకు 2 ఎకరాలకు వస్తుంది అంటాడు. కానీ మనం ఎకరాన్ని కొట్టుకోవాలి ఫస్ట్ అయితే దాన్ని. దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఇది నానో డిఏపి మనకు వచ్చేసి మాత్రం 500 ml 500 రూపాయలకు వస్తుంది. అది ఇది 2 స్ప్రే చేశాను మిక్సింగ్ కొట్టి. వరైతే బాగుంది, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దీని కారణంగానైతే మనకు చూస్తారు కదండి, ఇదంతా అదే మనదే వరి. మనకు అధిక పిల్క శాతం రావాలంటే భూమ్యాగ్జిన్ అంటారు. కానీ భూమ్యాగ్జిన్ గుతం ఇవి కొట్టినా ఒక మడిలే చూద్దాం. దీంట్లో ఈ మడిలనైతే కొట్టలే, ఈ మడికి పైన మడికే చూద్దాం డిఫరెన్స్ ఏముందో. ఇది చూస్తారు కదా, ఈ మాడికి భూమ్యాగ్జిన్ కొట్టాను, నానో యూరియా కొట్టాను, నానో డిఏపి కొట్టాను, మళ్ళీ గడ్డి మందు గుతం అయిపోయింది దీని పని. ఇంకో 10-15 రోజులు అయితే ఇంకోసారి కొడతాను, నానో యూరియా అయితే కొడతాను. దాని కారణంగానైతే ఎవరు ఎట్లుంటుందో చూద్దాం. ఇప్పుడైతే ఎవరైతే పచ్చగానే ఉంది. మన డిఏపి యూరియా కొట్టాం కదా, నానో యూరియా నానో డిఏపి కొట్టడం వల్ల ఎవరైతే మంచిగానే ఉంది. పిల్క శాతం అయితే ఇప్పటికి చూద్దాం మన పిల్క శాతం ఎంత ఉందో లెక్క పెడితే. 1 ఎకరా నాటేసుడు మనం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 పిలకలు అయితే వచ్చాయండి ఒకదానికైతే. ఇంకో దాన్ని కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 పిలకలు అయితే వచ్చినాయి. ఇప్పుడు మనం నాటేసి అయితే దాదాపు అయినా కానీ ఈ 7 తారీఖు వస్తే నెల కన్ఫామ్గా. ఆగస్టు 7 తారీఖు వేసాము వరి, ఈరోజు కౌంట్ చేసుకోరి. ఇప్పుడు ఇలా ఫస్ట్ ఇంకో 6 రోజులైతే నెల వరి అండి ఇది. దీన్ని బాగుందా దాని బాగుందా అసలు ఏ ఊరి బాగుందో కామెంట్లో అయితే పెట్టండి. మీరైతే మర్చిపోకండి, కామెంట్లో పెడితే మాత్రం నేను ఏ ఊరి గురించి కావాలనో ఆ ఊరి గురించి అయితే నన్ను అడగండి. మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే పక్కా ఇస్తాను. ఫస్ట్ మాత్రం నేను చేసింది అయితే మీరు ప్రయత్నం అయితే చేయకండి. కన్ఫామ్గా ఈ పంట అయిపోయే లోపల ఏ మడిలో ఏ సీడ్లో ఎంత లాభం వచ్చిందో, లాభమా లాసా నేను మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే పెట్టడం జరుగుతుంది. దాని కారణంగా అయితే మీరు ఆ సీడ్స్ ఎంచుకొని కన్ఫామ్గా అయితే మీరు మంచిగా ఉంటేనే రైతు మంచిగా ఉండాలండి ఎప్పటికి మాత్రం. దాని కారణంగా అయితే నేను వీడియో తీయడం జరుగుతుంది. మనం చాలా పంటలు పెట్టి లాస్ అయినాం, దానికి అయిపోయిందని చరిత్ర ఇచ్చిపెట్టేసాలి. ఇప్పటికైనా నేను చదువుకున్నాను బీటెక్ అయిపోయింది, నాది గుతం బీటెక్ అయిపోయింది, సిఎస్సి తీసుకున్నాను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అని. అది ఏం ఉద్యోగాలు లేవు, మనకి ఏం లేదు, ఉన్నది ఇంత భూమి అని ఇదే నాట్లు వేసుకుంటున్నా. మా నారైతే విక్కపోయారు, కానీ నాకైతే నాటే వేయలే వాళ్ళు. చూసారు కదా అండి, పిక్కపోయి కూడా 4-5 రోజులు అవుతుంది. వాళ్ళు ఏందో ఏమో వాళ్ళు నాటేయలే ఏం వేయలే. ఇప్పుడు అటు పైసలు గుతం ఇవ్వలే, ఆ నారు విక్కపోయిన అడుగుతాం. ఇది చూసారు కదా, ఇది అది మొత్తం మనదే రాజ్యం. దీంట్లోకి అయితే ఇది ఎగజల్లిన ఓట్లే అంటే ఒక్కటే మడిలే, అంటే ఒకటే అద్దె ఎకరానికి ఒక మడి ఎగజల్లిన వడ్లు ఉన్నాయి మనైతే. ఇది చూపిస్తాం మీకైతే. మీరైతే నా ఈ వీడియోని అయితే కన్ఫామ్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి పక్కానైతే, మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ పక్క. ఇది నానో యూరియా స్ప్రే చేసి దాదాపు అయినా ఒక 5-6 రోజులు అవుతుంది. దీంట్లో మళ్ళా నిన్ననే గడ్డి మందు కొట్టాను, మొత్తంలో కౌన్సిలాక్ట్ కొట్టాను. గడ్డి కనిపిస్తుంది కానీ ఇది చనిపోతుంది, టైం పడుతుంది. 10 రోజుల నుంచి 15 రోజుల దాకా టైం పడుతుంది. నానో యూరియా బాగానే పనిచేస్తుంది, రిజల్ట్ అయితే బాగానే ఉంది. మీరు మొత్తం వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. ఇది ఆల్రెడీ కొట్టి మనం 15-20 రోజులు అవుతుంది. ఇది వేరేది చూపిస్తున్నాను. ఇది నాటేసి మాత్రం మనకు టోటల్కి అయితే ఎన్ని రోజులు అవుతుందంటే ఈ రోజుకైతే దాదాపు అయితే ఒక 25 రోజులు అవుతుంది మనం నాటేసి మొత్తం వరి. ఈ విధంగానే అవుతుంది. మనం యూరియా కొట్టాను వరి గుతం చూపిస్తాను అది ఎలా ఉందో. మళ్ళీ దీనికి భూమ్యాక్సిన్, నానో యూరియా, నానో డిఏపి, ఫటేరానైతే 2 బ్యాగులు కలిపి 2 ఎకరాలకు కలిపి ఒకటే బ్యాగ్ చల్లాను. 4 కిలోల బ్యాగు ఫటేరా.
ఇక చూస్తారు కదా, ఈ వరి అయితే బాగానే ఉంది, మొత్తం పచ్చగా ఉంది, రోగం అయితే ఏం లేదు. దీనికి మళ్ళీ ఇప్పుడు ఏం అవసరం లేదు, ఒక 15-20 రోజుల దాకా. దీంట్లో మొత్తం కౌన్సిల్ యాక్ట్, ఇది మళ్ళీ వేరేజర్ అని 2 మిక్సింగ్ చేసి కొట్టాను. వేరేజర్ బాగా పనిచేస్తుంది, దానికి సపరేట్ కూడా మడి కొట్టాను. ఇది వేరే మడి సపరేట్ కొట్టాను. చాలా మంది నా వీడియో చూస్తారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటలేరు. ఇక మీకు నేను బాస్మతి గుతం చెప్పాను కదా, బాస్మతి సీడ్స్ గుతం ఇవి తీసుకొచ్చి వేద్దాం అనుకుంటున్నాం. ఇంకా అందుబాటులో లేవు అవి, కానీ ఇంతకుముందుకు వేస్తే అవి నూకలు అయినాయి. ఇదేమో వరేమో మనది ఇది వేగజల్లిన వరి. ఇది దాదాపు 40-45 రోజులు అవుతుంది మొత్తం వేగజల్లి. దీంట్లో ఒక కౌన్సిల్ యాక్ట్ అంతా కౌన్సిల్ యాక్ట్ కొట్టాను, నామినీ గోలు కొట్టాను. ఇక్కడ సైడ్కి అయితే, అక్కడ సైడ్కి ఏమో వేరేజర్ది ఉంటుంది. మొత్తం వీడియోని అయితే ఎక్కడ స్కిప్ మాత్రం చేయకుండా మొత్తం చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అయ్యో, ఈ మడి చూస్తారు కదా అండి, ఈ మడికి అయితే ఖాళీ ఒకటే వేరేజర్ వాడాను. దీంట్లో అయితే ఇంత గడ్డి లేదు. ఈ కొట్టి కూతం దాదాపు అయినా కానీ 10 రోజులు అవుతుంది వేరేజర్ కొట్టి మాత్రం. అగ్రికల్చర్ వేరేజర్ అని ఉంది, అదని మొత్తం కొట్టాను, అయిపోయింది దాని పని. ఇక దీనికి మనం ఏం చేసేది లేదండి. ఇక దీనికైతే ఒక్కసారి ఫటేరా చల్లితే అయిపోతుంది. ఫటేరా కూతం భూమాక్సిన్ కూతం కొట్టాను, భూమాక్సిన్ కొట్టినా కానీ దీనికైతే వేగజల్లిన వరికైతే బాగా రిజల్ట్ అయితే లేదు. భూమాక్సిన్ అయితే స్ప్రే చేసి కూతం దీనికి బాగా రిజల్ట్ లేదు, పిలకలు బాగా రాలేదు వేగజల్లిన వరికి. మనం ఎట్లా లేచినా అట్లనే ఉన్నాయి, సైడ్కి 2 పిలకలు మాత్రం వచ్చాయి, కానీ వరి అయితే ఒత్తుగా అయిపోయింది, ఎక్కడ గ్యాప్ లేకుండా అయిపోయింది. చూస్తారు కదా మీరు అంతా, ఇక చూడండి ఇదంతా అక్కడి పక్కకు ఉన్నాయి, అక్కడ 2 మడులు ఉన్నాయి. దానికైతే ఖాళీనైతే 2020 గుతం వాడలేదు, డిఏపి గుతం వాడలేదు, ఓన్లీ నానో డిఏపి నానో యూరియా వాడిందే. అది మొత్తం చూపిస్తాను. ఇప్పుడైతే ఇదైతే ఇది అయితే అయిపోయినాక అది మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దాని గురించి అయితే మొత్తం ఇస్తాను. ఇది చూడండి, ఇది చూస్తారు కదా, ఇదంతా అదే. ఈ వరి చూస్తారా, ఈ వరి MTU 1010 రకం. ఇది తెచ్చి పెట్టాను ఈ సీడ్. దీంట్లో అయితే నేను 5 సీడ్లు పెట్టడం జరిగింది. అన్ని వేరే అలాగ దేంట్లో ఎంత పంట వస్తుంది, ఎంత లాభం అని మనందరికీ ఉపయోగపడుతుంది అని ఈసారి మాత్రం వేరే సీడ్స్ అన్ని తెచ్చి పెట్టాను. మొత్తం అన్ని సీడ్లు దాదాపు అయినా ఒక 6 సీడ్లు వేరే రకం పెట్టాను. దేంట్లో ఎంత లాభం వెళ్తుందో అని చూస్తున్నాం, పెట్టుబడి ఎంత అవుతుంది, దేంట్లో ఏ ఒడ్లు బాగా వజన్ అవుతున్నాయి, ఏ ఒడ్లు ఎక్కువ అవుతున్నాయి అని చూద్దామని ఈసారి అయితే పెట్టడం జరిగింది. మీరైతే నా వీడియో అయితే చూస్తారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటలేరు. పక్కా మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. నేనైతే ప్రతిరోజు మీకైతే ప్రతిరోజు కాకుండా కానీ 2 days 3 daysకి మాత్రం కన్ఫామ్గా నేను వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు మాత్రం నా వీడియో ఎక్కడ మిస్ కాకుండా చూడండి. కన్ఫామ్గా అయితే మీకైతే పక్కా ఇన్ఫర్మేషన్ అయితే ఉపయోగపడుతుంది. 99% కాదు 100% మీకైతే కన్ఫామ్ ఉపయోగపడుతుంది రైతులందరికీ. ఇదంతా చూస్తారు కదా, ఈ వరి అంతా ఇది MTU 1010 1010 లెక్క, MTU 1010. ఇదేమో మనది వేగజల్లినేమో KNM 1180. ఇది 1010 కిందకే వస్తుంది లెక్క. KNM 1010 చూస్తారు కదా, ఇదంతా ఎగజల్లిన ఒడ్లు మొత్తం మీరు చూసుకోరు క్లారిటీగా. దీనికైతే వరి నేను నానో యూరియా కొట్టి కూడా ఇప్పుడు 4 రోజులు అవుతుంది. ఇంకా రిజల్ట్ అయితే దీనికి ఏం బాగా రాలేదు. చూద్దాం, ఇంకొక 3 రోజులు చూసి ఆయనతో ఇంకా రిజల్ట్ రాకపోతే 2020 ఆయనతో ఇక కొడతానండి. దీనికి బస్తా తెచ్చి దానికి ఏం చేయలేము ఇక మనం. నానో యూరియా అయితే మనం ఎగజల్లిన ఒడ్లకైతే సెట్ అవుతలేదండి, వాతావరణానికో దేనికో కారణంగా అయితే దానికి నానో యూరియా అయితే దీనికి ఈ వరికైతే సెట్ కాలే. నేను కొట్టి కూతాం ఇప్పటికైతే ఒక 5-6 రోజులు అవుతుంది. చూద్దాం ఇంకా 4-5 రోజులలో రిజల్ట్ ఏమొస్తుందో ఏం కథనో టోటల్గానైతే. ఈ వరి చూస్తారు కదా అండి, ఈ వరిలో మొత్తం గడ్డే ఉంది. దీనికి నేను ఓన్లీ స్ప్రే చేసింది అయితే వేరేజర్ స్ప్రే చేసి మాత్రం దాదాపు అయితే 2 days 3 days అవుతుంది. మీరైతే చూస్తారు కదా, ఇగో గడ్డి ఈ మడి మొత్తం అట్లానే ఉంది. ఈ గడ్డికి అయితే మనం వేరేజర్ ఒక్కటే స్ప్రే చేశాను. దీని రిజల్ట్ బట్టి చూద్దాం మనం. వేరేజర్ ఆల్రెడీ నేను ఒక మడి కొట్టాను, ఫుల్గా మస్తు వచ్చింది రిజల్ట్ అయితే. దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వేరేజర్కి అయితే మనకైతే 7 grams బాటిల్ ఉంటుందండి వేరేజర్. దాని కాస్ట్ వచ్చి మనకు 100 రూపాయలు పడుతుంది. ఒక 1/2 గ్రామ్ సరిపోతుంది. మనకు కావాలనుకుంటే పోతే ఇంకో 100 అని 2 మిక్సింగ్ చేసుకొని కొట్టుకున్నా ఏం కాదు. అవే 2 బాటిల్ వేరేజర్ బాటిల్లో 8 grams ఉంటుంది. 1/2 ఎకరానికి సరిపోతుందండి. 200 ఖర్చుతో అయిపోతుంది. మన కౌన్సిల్ యాక్ట్ ఏమో 1200 పెట్టాలి ఎకరానికి. ఇది జల్ది అయిపోతుంది దీంతో రిజల్ట్. మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మీరైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కన్ఫామ్గా అయితే. ఈ మడి
నేను మొన్న చూపించాను కదా అని వానాలకు మొత్తం ఫుల్ మడి నిండిపోయి ఉంది, అంతా అయిపోయింది చూసినావు. వాటర్ అన్నీ తీసేసి ఈ విధంగానైతే ఉంచుకున్నాను మొత్తం అయితే వరి. ఇది చూస్తారు కదా మొత్తం అయితే. ఇదేంటిదంటే మహేంద్ర 606 సీడ్స్. ఇది మహేంద్ర 606. ఇది మన పంట కాలం వచ్చేసి 110 రోజులు చెప్పింది, కానీ మనకైతే ఇంతకుముందు నేను పెట్టాను సీడ్స్. ఇది బాగానే వచ్చింది క్రాప్, కానీ వడ్లు వజన్ లేవండి ఇవి. దాని కారణంగా అయితే ఒక్కటే మడి పెట్టా, ఈ మడి ఒక్కటే పెట్టడం జరిగింది. దాని కారణంగా అయితే మనకి ఏముందంటే ఇలా మహేంద్ర 606 అంటే మనకు ఎండాకాలం బాగా పనిచేస్తుంది. యాసంగి పంట కాలం అయితే పక్కా, ఎందుకంటే అప్పుడు మనకు నీళ్లు సరిపోవు, ఏది సరిపోదు. ఈ సీడ్స్ అయితే పక్కా బెస్ట్ అంటే బెస్ట్ ఇది ఆప్షన్. మనకు 10 kg బ్యాగ్ ఏమో ఎంత పడుతుంది అంటే 1200-1300 పడుతుంది. అద్దె ఎకరానికి వస్తుంది, ఒకటి ఎకరం నాటేసుకోవాలి. దీని కారణంగానైతే ఇది మనకు యాసంగి అయితే పక్కా అండి. దీనికి అయితే టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఎండాకాలం అయితే జల్దీ పెట్టుకుంటే అయిపోతుంది. నీళ్ళు తక్కువ ఉన్న వాళ్ళకైతే పక్కా ఇది అయితే యూజ్ అవుతుంది.